హలో విలేజ్ బ్లాగ్ వీడియోస్. ఈరోజు కొత్త వీడియోస్ మీ ముందు వచ్చిన విజయ్. ఇదిగోండి చూడండి, ఇది బావి అనమాట, మా పల్లెటూరి బావి అనమాట. దీంట్లోనే మేము చిన్నప్పటి నుంచి ఆ పైన రూమ్ నుంచి కిందికి దూకేవాళ్ళం అనమాట. ఇట్లా దూకి కిందికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట. నేనైతే ఫస్ట్ ఉండేవాడిని ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొట్ట గిట్ట పెరిగిపోయింది, ఊపిరైతే ఎక్కువసేపు పట్టలేమన్నమాట. చిన్నప్పుడు ఉంటే మాత్రం చిన్నప్పుడు కంపల్సరీ లోపలికి వెళ్ళి ఇసుక తెచ్చామండి ఫ్రెండ్స్. నేనైతే ఇది మా ఊరి పల్లెటూరి బావి అనమాట ఫ్రెండ్స్. ఇదైతే మర్రి చెట్టు పెద్దది, ఆ బావిలో ఎగిరేసే వాళ్ళం. ఎగిరేసిన తర్వాత ఇక్కడ వచ్చి ఆ చెట్టు దగ్గర పండుకునే వాళ్ళం ఫ్రెండ్స్. చాలాసేపు ఇక్కడ పండుకొని తర్వాత మ్యాంగోస్ ఉంటాయి కదా, మా సమ్మర్ సీజన్స్లో మ్యాంగోస్ అయితే కోసుకొని వచ్చేవాళ్ళం అన్నమాట. మ్యాంగోస్ కోసుకొని వచ్చి వాటిని ఉప్పు కారం తెచ్చేవాళ్ళం, కొంచెం ఇంట్లో నుంచి బాగా దంచేసి తినేవాళ్ళం ఫ్రెండ్స్. ఇక్కడ అనమాట ఫ్రెండ్స్, చాలాసేపు పండుకునే వాళ్ళం అనమాట. ఇక్కడ పండుకునే వాళ్ళము చాలాసేపు. చూడండి ఎట్లా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే చూడండి. అబ్బా ఇక్కడే ఫ్రెండ్స్, చిన్నప్పుడు అయితే ఇక్కడే పండుకునే వాళ్ళం అనమాట. వచ్చి మా ఫ్రెండ్స్ అంతా సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళం, దాంట్లో దుంకేవాళ్ళం. మ్యాంగోస్ ఉంటాయి ఆడ చెట్లు, మ్యాంగోస్ అయితే తెచ్చేవాళ్ళం ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, ఇది ఇక్కడ మ్యాంగోస్ తెచ్చి ఇక్కడైతే మ్యాంగోస్ పెట్టి ఫ్రెండ్స్ ఒక చిన్న కవర్ ఉంటుండే, ఇట్లా పెట్టి టవల్ ఉంటుండే, ఇట్లా గుంజి ఉప్పు కారం కంచి వేసి ఇలా తినేవాళ్ళం ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుండే మ్యాంగో అయితే. తర్వాత ఇక్కడే పండుకోవడం, మళ్ళీ ఇక్కడ గోళీలాట ఆడడం అంతా చేసేవాళ్ళం ఫ్రెండ్స్. ఈ చెట్టు మీద అయితే కోతి కొమ్మాట కూడా ఆడినాం ఫ్రెండ్స్. ఇట్లా కోతి కొమ్మాట ఏడి ఇట్లా ఇసిరేవాళ్ళం ఫ్రెండ్స్, కోతి కొమ్మాట. మళ్ళీ ఇక్కడైతే ఇక్కడ చూడండి, ఈ చెట్లకి వేర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ వేర్లతో అయితే మనము చెట్ల వేర్లతో అయితే ఫ్రెండ్స్ ఉయ్యాల ఆడేవాళ్ళం ఫ్రెండ్స్. అప్పుడైతే చిన్నప్పుడు ఈ చెట్ల వేర్లతో అయితే ఉయ్యాల ఆడేవాళ్ళం ఫ్రెండ్స్. ఇట్లా ఓ అని ఉయ్యాలం అయితే ఆడేవాళ్ళం ఫ్రెండ్స్. మంచిగా ఈ చెట్లతో ఉయ్యాల ఆడేవాళ్ళం. కోతి కొమ్మాట అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. గేమ్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే అనమాట. ఇక్కడ ఒకసారి చూస్తారా, ఎట్లుంది చూస్తారా, ఉయ్యాల ఆడేవాళ్ళం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవాళ్ళం అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా చక్కగా. చిన్నప్పుడు అయితే అసలు టైమే తెలియకపోతుండే ఫ్రెండ్స్. ఎప్పుడు పొద్దున్న ఇంకా స్కూల్ లేదంటే సండే అయితే హాయిగా అనిపించేది ఫ్రెండ్స్. అప్పుడు మాకు హాఫ్ బడి ఉండేది అనమాట, మధ్యాహ్నానికి బడి అయితే ఉండేది ఫ్రెండ్స్. మధ్యాహ్నం 1 గంటలకైతే అయిపోయేది, 1 గంట నుంచి అయితే అయిపోయేది ఫ్రెండ్స్. 1 గంటకు వచ్చిన వాళ్ళం, సాయంకాలం 5 o'clock వెళ్ళిపోయే వాళ్ళం ఫ్రెండ్స్. మొత్తం తిరగడం అనమాట. ఇదే చెట్ల మీద తిరిగేవాళ్ళం, ఇదే చెట్ల మీద ఎగిరేవాళ్ళం, దుంకేవాళ్ళం, కోతి కొమ్మాట, బోర్డ్ అని గేమ్స్ ఆడేవాళ్ళం ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే. కానీ ఇప్పుడైతే అలా ఉండదన్నమాట. పెద్దగా అయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంకా పరిగెత్తుడు, పనులని, బిజీ అని, ఆ పనులు ఈ పనులు అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా పెద్దగా అయినాకైతే టైం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఏమున్నా మీకు కూడా ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎప్పుడు ఎంజాయ్ చేయాలంటే అప్పుడే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత తిరిగి రాదు సమయం. ఎప్పుడు నీ చిన్నతనం ఉన్నప్పుడు పిల్లల్ని మీరు డిస్టర్బ్ చేయకండి ఫ్రెండ్స్. మీ పిల్లల్ని కానీ మీరు వీడియోస్ చూస్తున్నారా, మీ పిల్లలు ఉన్నారా, మీ పిల్లల్ని డిస్టర్బ్ చేయకండి. కానీ ఎవరైతే పిల్లోడు చూస్తున్నాడో నీ టైం నువ్వు ఎంజాయ్ చేయి, జాగ్రత్తగా ఎంజాయ్ చేసుకో. చదువుకునే టైంలో మంచిగా చదువుకో, మార్కులు తెచ్చుకో, మంచి జాబు సాధించు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి సమయం కానీ, ఇప్పుడు చూడండి నా ఏజ్ అయితే 25, 26 ఉంటుంది. అప్పుడు చిన్నప్పుడు అయితే 12 సంవత్సరాలు. ఆ చిన్నతనము, ఆ తీపి గుర్తులు అయితే మళ్ళీ రాదు. ఆ సమయం ఇంకా గడిచిపోతుంది. చెట్టు కూడా చూడండి, అప్పుడు ఇంకొంచెం చిన్నగా ఉండే, ఇప్పుడు అంతా పెద్దగా అయిపోయింది. అంటే ఎప్పుడు జరగాల్సిందో అప్పుడే జరగాలి ఫ్రెండ్స్. ఎప్పుడు మనం మంచిగా ఆడుకోవాలంటామో పిల్లల్ని కూడా మనం కొంచెం మంది టార్చర్ చేస్తుంటారు పెద్దవాళ్ళు. నేనైతే ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, వాళ్ళని ఆడనియండి, చక్కగా ఆడుకోనియండి, సైకిల్ తొక్కనియండి, ఫ్రెండ్స్ ఉండనియండి. కానీ ఏ చెడు అలవాటుకి వెళ్తున్నారో గమనించి బుద్ధి చెప్పడం తప్పలేదు. కానీ వాళ్ళ ఫ్రీడమ్ లైఫ్ని అయితే చెడగొట్టకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు ఆడుకోవాలనిపిస్తే వాళ్ళు ఆడుకోవాలి ఫ్రీడమ్గా, వాళ్ళు మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సమయం అయితే మళ్ళీ తిరిగి రాదు మేస్తామా. ఎవరికైనా నేను ఒకటే చెప్తాను అనమాట, గడిచిపోయిన సమయాన్ని అయితే తిరిగి తేలేము. నేనైతే ఎప్పుడు 2018లో నా వయసు 14 సంవత్సరాలు 13 సంవత్సరాల ఫ్రెండ్స్. అప్పుడు 9th క్లాస్ నేను. అప్పుడు మధ్యాహ్నం బడి ఇచ్చేవాళ్ళు, మధ్యాహ్నం ఇలాంటివన్నీ ఎంజాయ్ చేసిన చాలా. అప్పుడు థ్రిల్ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే ఇలా వచ్చానా, ఇలా చేసినా అని థ్రిల్ ఉంటుందన్నమాట. అదే నాకు ఫ్రీడమ్ లేకపోతే, ఏది చేయలేకపోతే ఉండకపోయేది కాదు. అందుకనే నేను కూడా మీ తల్లిదండ్రుల అందరికీ చెప్తున్నా, దయచేసి మీ పిల్లల్ని అయితే మరీ టార్చర్ చేసి ఇంట్లోనే ఉండమని చెప్పదండి. ఇంట్లో ఉండి ఇప్పుడు అంతా ఫ్రీ ఫైర్లు, పబ్జీ గేమ్స్ అన్నీ, GTA 5 ఇవే ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ గేమ్స్ అయితే వదిలేయండి. నాకు తెలిసిన మటుకి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే
మంచిగా ఫుట్బాల్ కానీ సైకిల్ కానీ తొక్కనియండి, వాళ్ళు అక్కడిక్కడ తిరగనియండి, తెలుస్తుంది, నాలెడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పేది ఈ వీడియోలో ఒకటే, అందరికీ ఫ్రీడమ్ లైఫ్ ఉండాలి. వాళ్ళ టైం గడిచిపోయిన తర్వాత తలుచుకుంటే అయ్యో నేను ఈ సమయాన్ని వేస్ట్ చేశానని అనుకోకూడదు. చదువుకునే టైంలో చదువుకోవాలి, మంచిదే, కానీ ఫ్రీడమ్ టైం ఈవినింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, 1 అవర్ 2 అవర్ ఆడుకునే టైంలో ఫుట్బాల్ కానీ బ్యాటింగ్ కానీ క్రికెట్ కానీ తర్వాత సైకిల్ తొక్కడం కానీ ఇలా కోతి కొమ్మాటలు కానీ, ఇది మా పల్లెటూరు కాబట్టి కోతి కొమ్మాట ఇవన్నీ కామన్ అనుకోండి. సిటీలో అయితే ఇలాంటివి ఉంటాయో లేదో తెలియదు ఫ్రెండ్స్. నేనైతే ఒకటే చెప్పగలను, లైఫ్ అయితే ఎవరికైనా తిరిగి రాదు ఫ్రెండ్స్. ఉన్న సమయంలోనే ఎంజాయ్ చేయాలి. చక్కని వాతావరణం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చెట్టు దగ్గర అయితే ఎంత ఈ చెట్టు వాసన చూడండి ఎంత గమాస్తుందో, చాలా ఉంది. మర్రి చెట్టు చాలా మంచిగా ఉంది. నేనైతే ఒకటే చెప్పగలను ఫ్రెండ్స్, పల్లెటూరులో వాతావరణం అయితే బాగుంటుంది. బట్ ఏంటంటే జాబ్స్ ఉండవు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అయితే నేను ఒకటే చెప్పగలను, యువతకి జాబ్స్ అయితే ఉండవు. బెంగళూరు, హైదరాబాద్ ఇలా పోతేనే జాబ్స్ ఉంటాయి సిటీలో. ఇక్కడైతే జాబ్స్ తక్కువ పల్లెటూరులో. ఇది వచ్చి మా సైడు మంత్రాలయం అనమాట. ఇది మా మంత్రాలయము. పర్లేదు ఫ్రెండ్స్, నేనైతే జాబ్ చేస్తున్నా, ఇలా వీక్లీ వచ్చినప్పుడు ఉంటాను. చూడండి కోకిల సౌండ్ విని ఎన్ని సంవత్సరాలు అయిందో. సిటీలో వెళ్తే ఈ సౌండ్లే వినిపించమన్నమాట అస్సలు. అక్కడంతా ట్రాఫిక్ పొల్యూషన్ చూడండి ఎట్లా అనిపిస్తుంది. అస్సలు వినిపించవు ఫ్రెండ్స్. సిటీలో అయితే ఒక పక్షి సౌండే వినిపించదు, ఎందుకంటే టవర్స్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా ఫ్రెండ్స్, కాలుష్యం. అందువలన ఇంకా అంతా మర్చిపోవాలి మనం, అంతా పక్షులా ఉండేవి అనుకోవాలి ఫ్రెండ్స్. రోబోట్ 2 సినిమా చూసారా? ఆ సినిమాలో మాదిరిగా ఉంటుంది. ఇంకా రాను అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎలక్ట్రికల్ బైక్లు యూజ్ చేయడం మొదలు స్టార్ట్ చేయాలి. ఎలక్ట్రికల్ బైక్ మంచిది. ఎలక్ట్రికల్ బైక్లు యూజ్ చేస్తే కాలుష్యం తగ్గించిన వాళ్ళం అవుతాం. మనం ఎవరికి చెప్పడానికి లేదు ఫ్రెండ్స్, ఎవరిని క్లాస్ తీయడానికి లేదు. అందరూ మంచోళ్ళే, అందరూ బాగుండాలి, మనం ఎవరికి చెప్పడానికి లేదు. నేను సొల్యూషన్ అయితే ఒకటే, మనం పచ్చదనాన్ని పెంచాలంటే మనం ఈ ఎలక్ట్రికల్ బైక్ వాడడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అందువలన చాలా బాగుంటుంది. నేను కూడా ఎలక్ట్రికల్ బైక్ వాడుతున్నాను అనమాట. అందరికీ నా యూట్యూబ్ ఛానల్ అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చినుకులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా రాయలసీమలోనైతే అందరు రైతన్నలు ఇంకా డ్యాన్స్లు అయితే చేయాల్సిన సందర్భం వచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వర్షం వచ్చిందంటే వీళ్ళందరికీ పండగ అనమాట. ఈరోజు జూన్ 6వ తారీఖు అనమాట. ఈ ఋతుపవనాలు అయితే నేను న్యూస్ చూసిన ఫ్రెండ్స్, కేరళ ఋతుపవనాలు తాకినాయని విన్నాను. తాకగానే ఈ రాయలసీమ మొత్తం చల్లబడిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా జల్లు జల్లుమని అని ఒక ఇంద్రలో సినిమాలో చిరంజీవి పాట ఉంటుంది, చూసినారా ఫ్రెండ్స్? జల్లు జల్లుమని చినుకై తాకగా అని ఒక్కసారి చూడండి. మొత్తం మబ్బులు అయితే నల్లగా కాచినాయి అనమాట. వర్షం అయితే ఈరోజు గట్టిగా పడాలని దేవుడిని కోరుకుంటున్నాను. అందరూ రెడీగానే ఉన్నారు, విత్తనాలు వేసి పంట మళ్ళీ తీయాలని రెడీగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, అందరూ పంటలు పండించాలి, ఈ ఫీల్డ్లో కూడా ఉండాలి. తర్వాత ఇంకా మంచిగా చదువుకునే పిల్లలు చదువుకోవాలి, జాబులు చేయాలి. మనకు వాతావరణాన్ని అయితే చెడిపోదని చెప్తున్నాం ఫ్రెండ్స్. కాలుష్యాన్ని అయితే తగ్గించి మనం మంచిగా ఎలక్ట్రికల్ బైక్లు వాడి అందరం మంచి వాతావరణాన్ని ప్రిడిక్ట్ చేయాలి. చెట్లను కూడా పెంచాలి ఫ్రెండ్స్. చల్లటి వాతావరణం, ఇలాంటి చెట్లు మరిన్ని పెరగాలని కోరుకుంటూ ఇంతటితో నా వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ విజయ్ విలేజ్ వ్లాగ్ వీడియోస్.